మంత్రిగా ఆపై ముఖ్యమంత్రిగా మారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తన కబంధ హస్తాలలో బంధించాలని కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాడు. పగ 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 మండే పగవా. రాజకీయాన్ని తన కబంధ హస్తాలలో బంధించి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని వస్తున్నాడు. పగ పగ పగవా. స్వాగతం భగవాన్ గారు, సుస్వాగతం. ఓ ఇన్స్పెక్టర్, ఏమిటి ఈ పూలదండలు? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలు అయ్యారు కాబోతున్నారని పూలదండలు సమర్పిస్తున్నాం. చూడండి లాయర్ సత్యమూర్తి గారు, నేను ఇంకా ఎమ్మెల్యేగానే గెలవలేదు. అప్పుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎలా అవుతాను? అన్నా, అవసరమైతే ఈ పల్లాడికి ఎమ్మెల్యేగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తానన్నా. చేసి అయినా బాంబులు వేసి అయినా ముఖ్యమంత్రి చేస్తానన్నా. ఈ పల్నాడు ప్రాంతంలో మనకు అడ్డొచ్చే మగడు ఎవడూ లేడన్నా. చూడు భగవాన్ గారు, గూండాలు పోలీసులు కలిస్తే ఇంకేముంది? మా పోలీసు వాళ్ళ అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చాలా సంతోషం ధర్మారావు గారు. నేను రౌడీగా ఉన్నప్పుడు అండగా ఉన్నారు. నేను రాజకీయంలో అడుగు పెడుతున్నప్పుడు నాకు తోడుగా నిలబడుతున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమానురాగాలకు నా కృతజ్ఞతలు. అన్నా, మీరు ఢిల్లీ నుంచి ఎమ్మెల్యే సీటు తెచ్చినప్పుడే ఈ శుభ సందర్భంలో ఆటో పాటలతో ఎంజాయ్ చేద్దామన్నా. విందు వినోదాలతో, ఆట పాటలతో ఒక బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేయించిందా? అలాగే అండి. పిలవరా. ఈ నెల 28వ తారీఖున వెంకట గ్రామంలో రథకర్తం అనే గొప్ప సంగీత నాటకం జరగబడుతుంది. డైరెక్టర్ కొండలరావు గారు, సెట్టింగ్ ఇదే హిమాలయ 5 స్టార్ సిటీ నరసరావుపేట. हेलो इधर गाड़ी चला చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలు. మా బావకి ఎర్రకోక అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను.
బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావ కళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లు మంది. అటు పక్క బావ, ఇటు పక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పరిగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను. వాళ్ళమ్మా ఆ తర్వాత పొలం ఏం చేసిందే మళ్ళీ చిరచిర పాకింది. కచకచ వణికాను. ఆమెకి తగిలింది. గడగడలాడాను. పైకొచ్చింది. ఇద్దరపోయాను. కితకితలెట్టింది. ఇకమక పడ్డాను. తోకు తెలిసి పరిగెత్తాను. తోటు తెలిసి రోడ్డెక్కాను. చెట్టెక్కాను. పుట్టెక్కాను. గట్టెక్కాను. మెట్టెక్కాను. ఎక్కడికైతే ఎక్కడికొచ్చి కాలు ఏరు చుట్టేసిందయ్యో. హాయ్ 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 అమ్మ నాకు పాము పాటు వేసిందాయ్. తల్లి గుండెలో కాగలిసిందాయ్. తల్లి కాటు కూడా కుమ్మగా ఉందాయ్. అమ్మ నొప్పి కూడా సుమ్మగా ఉందాయ్. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పల్లెటూరి బావయ్యో ఒట్టి పిరికోడోరయ్యో. పాములు చూసి బిగుసుకుపోయాడో. కర్ర తెస్తానన్నాడో. తుర్రుమంటూ వెళ్ళాడో. మామిడి కొమ్మ గలగల ఊపాడో. చిన్న పుల్లైనా పడలేదు చూడయ్యో. ఎంతసేపైనా రాలేదు బావయ్యో. కొర 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 కోపం వచ్చిందో. కోపం వస్తే తాపచ్చు ఉంచుకోకూడదు మళ్ళీ దించేసుకోవాలి. ఏంటి దించుకునేది దాని బాగా ఒట్టి పిరుకోడంట. ఇదిగో మళ్ళీ నీ పావు సంగతి మాకెందుకు, ఆ పావు సంగతి ఏమిందో చెప్పు. అయ్యా నొప్పి కూడా సమ్మగా ఉందా. రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో. ఆ రాజమండ్రి సెంటర్లో పుష్కరాల జాతరలో బావలు చూసి బొలబొలలాడాను. మాయదారి బావయ్యో మర్చిపోలేదోరయ్యో. సెత్తకు వచ్చి కిలగిల నవ్వాడో. సంచిలో నుంచి ఓ పాము తీశాడోయ్. రూటు వాయించి ఆడించి చూపాడోయ్. మిలమిల మిలమిల మైకం గమ్మెందు. ఏంటి మీ బావ పాము కానించుకుంటున్నారా? మరి అయితే ఆ రోజు పాము చూసి ఎందుకు భయపడ్డాడు మళ్ళీ? నువ్వు చూసుకో. ఆ రోజు భయపడింది పాము చూసి కాదంటే. మరి నిన్ను చూసా నీ అమ్మ పడవా తర్వాత ఏమైంది? మళ్ళీ నాకు పాము కాటు వేసిందాయ్. తల్లి గుండెలోన కాకరేసిందాయ్. తల్లి కాటు కూడా కుమ్మగా ఉందాయ్. అమ్మ నొప్పి కూడా సుమ్మగా ఉందాయ్. నాగుపాము జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త.